సనత్ నగర్ ESIC ఈ మెడికల్ కాలేజ్ ప్రాంగణంలో టెలిమెడిసిన్ యొక్క ప్రాజెక్టు ప్రారంభించడం చాలా సంతోషంగా ఉంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వచ్చేటటువంటి పెద్దలు నాయన నరసింహారెడ్డి గారు మరియు ఇవాళ ఈ ప్రాజెక్టు టెలిమెడిసిన్ ప్రాజెక్ట్ ఏదో ఈ ప్రాజెక్ట్ని మా ESIC సంస్థ మేము ఒరిస్సా ట్రస్ట్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ఈ KN భగత్ గారు అనేటువంటి వారి యొక్క ఈ సంస్థ మేము మరియు ఇద్దరం కలిసి ఈ టెలిమెడిసిన్ అనేటువంటి ఈ యొక్క పేద కార్మికులు ఈ వైద్య సేవ అందించడానికి దీన్ని మనం దూర వైద్యం అంటాం. దూర వైద్యం అదేవిధంగా దూర చికిత్స అదేవిధంగా దూర రోగ నిర్ధారణ. అలానే దీనికి భాష అవరోధం కాదు, దీనికి దూరం కూడా అవరోధం కాదు. ఎందుకంటే ఇప్పుడే మనం చూసాం నారాయణ నరసింహారెడ్డి గారు నేను ఇద్దరం కూడా జీవనంలో ఉన్నటువంటి ఒక క్యాన్సర్ పేషెంట్ డాక్టర్ ఏ వైద్యం ఇస్తున్నాడు, ఎలా ఇస్తున్నాడు అనేటువంటి విషయం మీద మేము పేషెంట్తో మాట్లాడాము, డాక్టర్తో మాట్లాడాము. అలానే పేషెంట్ మాట్లాడుకోవచ్చు, డాక్టర్ మాట్లాడుకోవచ్చు. అంటే ఇది ముఖ్యంగా ఇక్కడ స్పెషలైజేషన్ ఉన్నటువంటి డాక్టర్లు ఇక్కడ ఉంటారు. ఇక్కడ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఉండదు. కానీ ఇవాళ బుద్ధులపూర్లో కానీ జీడిమండలో కానీ పట్టణ చెరువులో కానీ లేక నిజామాబాద్లో ఉన్న హాస్పిటల్ కానీ ఇంకా వేరే జిల్లాలో ఉన్న హాస్పిటల్లో కూడా ఈ సూపర్ స్పెషాలిటీ వైద్యము ఇక్కడ ఉండవు. అలానే ESICలో చాలా డిస్పెన్సరీలు ఉన్నాయి. తెలంగాణలో దాదాపుగా డిస్పెన్సరీలు 70 ఉన్నాయి. ఈ 70 డిస్పెన్సరీలు ఉన్నాయి. అంటే 70 డిస్పెన్సరీలు మరి విధంగా దాదాపుగా ఒక 6 హాస్పిటల్స్ ఉన్నాయి. ఈ 6 హాస్పిటల్స్ అన్నిటి కూడా ఒకేసారి మనం సూపర్ స్పెషాలిటీ చేయలేదు. కానీ ఈ సూపర్ స్పెషాలిటీ యొక్క వైద్యం కావాలంటే వాళ్ళకు అక్కడ ఉన్నటువంటి ఒక మందులు ప్రిస్క్రిప్షన్ చేయడానికి కానీ లేక అక్కడ ఉన్నటువంటి ఒక ఆ పేషెంట్ ఉన్నటువంటి ఒక ఏదైతే బీమారులో ఏదైతే వ్యాధి ఉందో ఆ వ్యాధి నిర్ధారణ చేయడానికి ఒక్కొక్కసారి పరికరాలు కూడా లేకపోవచ్చు. అందుకని అక్కడ నుంచి ఇక్కడికి రికార్డు తీసుకోవాలి. ఇక్కడ ఈ రికార్డ్స్ పరిశీలించి అక్కడ వాళ్ళకు సమాచారం ఇచ్చి వాళ్ళకు వెంటనే వైద్యం చేసేటువంటి ప్రక్రియ ప్రారంభించారు. ఎవరికైనా కానీ క్యాన్సర్ పేషెంట్ కానీ, హార్ట్ పేషెంట్ కానీ, కిడ్నీ పేషెంట్ కానీ వీళ్ళకు సకాలంలో వైద్యం దొరికితే వాళ్ళకు తొందరగా బాగుపడుతున్నారు. మన భారతదేశం చాలా పేరు దేశం, గ్రామాల్లో ఉన్నది భారతదేశం. అనేకమంది కార్మికులు కూడా మారుమూల ప్రాంతాల్లో ఉన్నారు, చాలా దూర ప్రాంతంలో ఉంటారు. అలాంటి వాళ్ళకు ఈ యొక్క సౌకర్యం అనేది లభిస్తుంది. ఇప్పుడే నాకు చాలా సంతోషంగా మొట్టమొదటి ఈ యొక్క టెలిమెడిసిన్ ప్రాజెక్టు తెలంగాణ రాష్ట్రంలో మేము దీని ఒక పైలట్ ప్రాజెక్ట్ కింద చేపడం, అది సనత్ నగర్లో మనం ప్రారంభించుకోవడం ఇది చాలా సంతోషంగా ఉందని నేను మీకు హృదయపూర్వకంగా తెలియజేస్తాను. అంటే మేము కొత్త రూపమైనటువంటి ఇప్పుడే భారత ప్రధానమంత్రి గారు చెప్పారు ఏంటంటే టెక్నాలజీ అనేది వేదిక నిర్మాణం ఉంటుంది. టెక్నాలజీ అంటే ఇదేదో పెద్ద ఉన్నది కాదు. టెక్నాలజీ ద్వారా అనేకమైనటువంటి సమస్యలు పరిష్కారం చేసుకోవచ్చు, అనేకమైనటువంటి ఖర్చులు తగ్గించవచ్చు, అనేకమైనటువంటి యొక్క జ్ఞానాన్ని సంపాదించవచ్చు. అందుకని టెక్నాలజీ ఈనాడు ప్రపంచంలో ఉన్నటువంటి పాశ్చాత్య దేశాలు మనకైనా ముందుకెళ్ళాలంటే టెక్నాలజీ ద్వారా వెళ్ళాయి. అందుకని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు చాలా ప్రాముఖ్యత ఇస్తున్నది ఈ టెక్నాలజీ.
టెక్నాలజీ మార్పు ద్వారా టెక్నాలజీని ఉపయోగించడం ద్వారా ప్రగతి పత్రంలో వెళ్ళగలుగుతాం. అందుకనే నేను చాలా ఇది ఈ రోజు నుంచి ముఖ్యంగా ఈ యొక్క ఏదైతే ఈరా హెల్త్ కేర్ దీని పేరు ఎలక్ట్రానిక్ ఇలాజ్ హెల్త్ కేర్ అనేటువంటి ఇది ఒక ఈ ఒరిస్సా ట్రైనింగ్ అండ్ ఎన్విరాన్మెంట్ ఇన్స్టిట్యూట్ గా వాళ్ళ ద్వారా మనం చేసుకోవడం జరుగుతుంది. అందుకనే నేను ముఖ్యంగా భావిస్తున్నటువంటి ఎప్పుడైనా కూడా ఇది నిపుణుల యొక్క కొరతను తీరుస్తుంది. నంబర్ 1. నంబర్ 2 ఏంటంటే ఉన్నత స్థాయి ఆసుపత్రులు ఈ రోగిని చేస్తుంది. మూడవది రోగికి ఉన్నతమైనటువంటి వైద్య సేవలు అందించబడతాయి. అలానే రోగి యొక్క ప్రయాణం అక్కడి నుంచి వచ్చి ఇక్కడ చూపించుకున్నా అక్కడనే అతను ఒక డాటా ప్రయాణం చేస్తుంది. అతను ప్రయాణం చేయకపోయినా అతను డాటా ప్రయాణం చేస్తుంది. అతను డాటా ప్రయాణం చేస్తే ఆటోమేటిక్ గా వైద్యం అవుతుంది. అలానే ఇది పర్సనల్ హెల్త్ రికార్డు కూడా తయారు చేస్తుంది. దీంట్లో ఆసుపత్రి నిర్వహణ ఇక్కడ కూడా ఏ రకమైనటువంటి ఒక మధ్యధరాలు నుండి అనేకమైనటువంటి ఈ చేతులు మారిపోయినటువంటి కార్యక్రమాలు తగ్గే అవకాశం ఉండదు. అందుకనే ఇలాంటి చాలా సంతోషంగా ఉంది. ఇవాళ సరంనగర్లో సరంనగర్ నుంచి మనము తెలంగాణ జిల్లాలో ఉన్నటువంటి డిస్పెన్సరీలకు అదేవిధంగా హాస్పిటల్స్ కి వాళ్ళన్నిటికీ అనుసంధానం చేసి ఈ టెలిమెడిసిన్ మెల్లమెల్లగా పేరు నాణ్యంలో ప్రారంభించడానికి ఇవాళ ప్రారంభించడం జరిగింది. చాలా సంతోషం. ఈ తొలి స్థాయిలో ఉన్నటువంటి ఒక ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ఏదో ట్రైనింగ్ అండ్ ఎంప్లాయ్మెంట్ అనేటువంటి ఇన్స్టిట్యూట్ ఏదో ఆ ఇన్స్టిట్యూట్ ముందుకోవడం. అలానే భారత ప్రభుత్వం ఇప్పుడే మేము చూసాం లక్నోలో ఈ యొక్క టెలిమెడిసిన్ యొక్క రీసెర్చ్ సెంటర్ అక్కడ ఏర్పాటు చేశాం. భారత ప్రభుత్వం అక్కడ ఉన్నటువంటి ఆ రీసెర్చ్ యూనిట్ ద్వారా అక్కడ మాకు ఈరోజు ఇంటరాక్షన్ చేస్తారు. అక్కడ నుంచి వాళ్ళు కూడా ఈ యొక్క టెలిమెడిసిన్ ఇంకా ఉన్నత శ్రేణులు చూపడానికి వాళ్ళు కూడా సలహాలు ఇస్తున్నారు. ఎప్పటికీ వాళ్ళతో కూడా మాట్లాడవచ్చు, లక్నో మాట్లాడవచ్చు, ఆ రీసెర్చ్ సెంటర్తో ఇక్కడ ఉన్న మన కేంద్రంతో మాట్లాడవచ్చు, అక్కడ ఉన్నటువంటి ఆసుపత్రితో మాట్లాడవచ్చు. ఈ అనుసంధానం మూడు కూడా చేసినటువంటి ప్రక్రియ మన సరంనగర్ హాస్పిటల్ నుంచి చాలా సంతోషం. మన మెడికల్ డీన్ డాక్టర్ శ్రీనివాస్ గారు వారి గతంలో ఎయిమ్స్ లో ఉండి ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టారు. ఇక్కడ ఈ కార్యక్రమాన్ని కూడా వారు చాలా ఆలోచించి మొదలు చేసినందుకు నేను ఉన్నటువంటి ఒక వైద్య సిబ్బందికి డీన్కు సుమన్కు అందరూ కూడా నేను హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అలానే నారాయణ గారు వారు ఈరోజు ఆయన స్వయంగా దీనికి ముందుకు వచ్చి చూద్దాం ఎలా ఉంటుందని చెప్పేసి వారు రావడం చాలా సంతోషకరమైన విషయంగానే భావిస్తూ ఇది తప్పకుండా మన యొక్క ఈఎస్ఎస్సి పేద కార్మికులకు అన్ని విధాలైనటువంటి ఒక మంచి వైద్యం ఇవ్వాలన్నదే మా సంకల్పం, మా యొక్క దృఢమైనటువంటి సంకల్పం. కాబట్టి ఈ సంకల్పానికి అందరూ తోడ్పడాలని నేను హృదయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకున్నాను.